వెల్కమ్ టు ప్రైమ్ నైట్ ఇన్సైడర్. నేను రాజు. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్. సో ఈయనకు సంబంధించినటువంటి ఇష్యూలో కొత్త కొత్త అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఏంటి అంటే ఉపాధి చట్టం కింద ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆయనకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ను కూడా ఫ్రీజ్ చేశారు. దీంతోపాటు ఆయన ఫోన్లో ఏదైతే డిలీట్ చేసినటువంటి అనేక రకాలైన డేటా ఉంటుందో ఆ డేటాను కూడా రికవరీ చేశారట. సో రికవరీ చేస్తే అందులో దిగ్భ్రాంతికరమైనటువంటి అంశాలన్నీ కూడా వెలుగు చూస్తున్నాయి అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. సో ఇది అధికారికంగా రాలేదు కానీ సో అలాంటి పరిస్థితి ఉంది అనేది తెలుస్తుంది. ఏంటి అంటే అవి రీసెంట్గా ఒక వీడియో హల్చల్ అవుతుంది. ఏంటంటే ఆ వీడియో ఆయన ఒక మహిళతోటి శారీరకంగా ఉన్నటువంటి వీడియో ఒకటి ట్రోల్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అది మార్ఫింగ్ చేశారు, తర్వాత ఏఐ వీడియో అని చెప్పేసి కొట్టిపారేస్తున్నారు వాళ్ళ టీము. అయితే అది వాస్తవమైనటువంటి వీడియోనని చెప్పేసి తేలింది. అంతేకాకుండా ల్యాబ్కి కూడా పంపించి కొన్ని రికవరీ చేశారట. సో రికవరీ చేస్తే అందులో రావణ్తో ఉన్నటువంటి లింకులన్నీ కూడా ఒక్కొక్కరి బయటపడుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు. అసలు ఈ రావణ్ అనేటటువంటి వ్యక్తి ఎవరు? అసలు రావణ్ తొలుత ఏ విధంగా జోసెఫ్ బచ్చలకూరి జోసెఫ్ ఆయన సో బచ్చలకూరి జోసెఫ్ ఏ విధంగా ఆయన ఈ డిజిటల్ మీడియాలోకి సోషల్ మీడియాలోకి ఏ విధంగా ఆయన ఎంటర్ అయ్యారు, అంతకుముందు ఏం చేస్తున్నారు, అసలు ఆయన మోటో ఏంటి? సో ఇదంతా కేవలం ఏదో ప్రచారం కోసమో లేకపోతే ఆయన యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేసుకోవడం కోసమో ఫేమ్ సాధించడం కోసమో చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి అందరూ కూడా తొలుత భావించారు. కానీ ఆ ఫోన్లో ఉన్నటువంటి అంశాలు ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తూ ఉంటే ఒక రకమైనటువంటి టెన్షన్ క్రియేట్ అవుతుందంట. ఏంటి అంటే అసలు ఎవరు ఆయనకి ఫండింగ్ చేస్తున్నారు? సో అకౌంట్స్ని ఫ్రీజ్ చేశారు అంటే ఆ అకౌంట్స్లో కొన్ని బయట నుంచి వచ్చినటువంటి అనధికారికమైనటువంటి నిధులు ఉన్నాయనేది తెలుస్తోంది. అయితే ఈ డబ్బులు ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి, ఎవరెవరు ఆయనకి ఫండింగ్ చేస్తున్నారు అనేటటువంటి వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయంట. నిన్న చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతూ ఈ ప్రశ్న రావని ఒక పార్టీ ప్రమోట్ చేస్తుంది, ఫండింగ్ చేస్తుందని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. దీంతోపాటు నిన్న జోసెఫ్ రావణ్కి సంబంధించి వాళ్ళ భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో విచారించేటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి వాస్తవాలు కూడా ఆమె వెలుగులోకి చెప్పారు. సో పోలీసులు ఆ వివరాలను కూడా సేకరించారు. అలాగే బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేసి ఎక్కడెక్కడి నుంచి ఈ అమౌంట్స్ పడ్డాయి అనేటటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారని తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు లింకులు, అసలు ప్రశ్న రావణ్తో ఎవరెవరు ఎంతసేపు మాట్లాడారు, ఆ మాట్లాడినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి లింకులు ఏంటి అనేటటువంటి వివరాలన్నీ కూడా తీస్తుంటే దిగ్భ్రాంతికరమైనటువంటి వాస్తవాలు వస్తున్నాయంటే కొంతమంది మహిళలను ఆయన వేధించడం, అంతేకాకుండా మహిళల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేశారని చెప్పేసి రకరకాలైనటువంటి వాదనలు, దేనికి కూడా సాక్ష్యాలు లేవు, కాకపోతే ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయని చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఒక వీడియో మాత్రం బయట కనిపిస్తుంది. సో ఆ వీడియోని దాదాపు అందరూ చూసే ఉంటారు. సో దాన్ని చూపించడం కూడా ఇష్టం లేదు, ఎందుకంటే అది ఒక దరిద్రమైనటువంటి వీడియో. సో దాన్ని చూపించాల్సినటువంటి అవసరం కూడా బహుశా లేదు. సో అందరికి కూడా తెలుసు. సో ఈ విధమైనటువంటి పర్సనాలిటీ అయింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో ఆ పర్సన్ ఎలాంటి వాడు అనే దానికి ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ముఖ్యంగా ఆయనకి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు, ఆయన వెనక ఎవరిని నడిపిస్తున్నారు, దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదేసేందుకు జరుగుతున్నటువంటి వెనక జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏంటి? సో వీటన్నిటి మీద కూడా ఒక రకమైనటువంటి సాక్ష్యాధారాలను సేకరించారని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజు, అసలు ప్రకాష్ రాజుకి ప్రశ్న రావణ్కి అసలు ఎప్పుడు పరిచయం ఏర్పడింది, సో ఆ పరిచయం ఎప్పుడు ఇంత డీప్ డిస్కషన్స్, అంటే కొన్ని ఆడియో క్లిప్లు కూడా మనం చూసాం. ఏంటంటే ఈ ప్రకాష్ రాజు పెట్టేటటువంటి పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్లన్నిటికి కూడా తెలుగు ఈయన ఇస్తారనమాట. సో ఇస్తారని చెప్పేసి ఆయనే చెప్పారు ప్రకాష్ రాజు కూడా. సో కాబట్టి ప్రకాష్ రాజు తోటి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ప్రకాష్ రాజు అలాగే ప్రశ్న రావణ్తో పాటు ఇంకెంతమంది ఈ నెట్వర్క్లో ఉన్నారు అనేటటువంటి వివరాలను కూడా సేకరిస్తున్నారంటే. అంతేకాకుండా కొంతమంది ప్రశ్న రావణ్కి సపోర్ట్గా, అంతేకాకుండా ప్రకాష్ రాజు సపోర్ట్గా కొంతమంది జర్నలిస్టు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఒక విషయం చిమ్మేటటువంటి ఒక ముఠ, ఒక టీం, వీళ్ళంతా కూడా పాపం వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల నుంచి వీడియోలు కూడా డిలీట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాలు ఒకటి, అలాగే ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి మొబైల్లో దొరికినటువంటి అనేక రకాలైనటువంటి ఫోన్ కాల్స్, దాంతోపాటు డేటా, అలాగే వివరాలతో పాటు రికవరీ చేసినటువంటి డేటాలో వచ్చినటువంటి కొన్ని అశ్లీలమైనటువంటి వీడియోలు. సో వీటన్నిటిని కూడా పోలీసులు చాలా పకడ్బందీగా సేకరించినట్టు తెలుస్తోంది. సో ఇది ఒక పార్టీకి ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం జడ శ్రావణ్ మాట్లాడినటువంటి మాటలు. సో ఆయన
ఏర్పాటు చేసినటువంటి దళిత క్రైస్తవుల సభలోనే రావణ్ కొన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో పాపం ఈ జడ శ్రావణ్ అని ఆయనకి సపోర్టింగ్ చేశాడు. సో ఆయన హీరో అని చెప్పేసి కూడా ప్రకాష్ రాజ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్నటువంటి నేపథ్యంలో రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ రావణ్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు, ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి చెప్పారు. దీంతో ఒకసారిగా జడ శ్రావణ్కి కోపం వచ్చింది. ఒకసారి ఆయన నిన్న మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. దళిత క్రైస్తవుల సమస్యలు ఎవ్రీడే రోజుకొక సమస్య వస్తే మీ పార్టీ ప్రతినిధి స్పందించడు, మీ పార్టీ స్పందించదు. ఈరోజు ప్రశ్నారావణ్ణి వదిలేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఏ రోజైతే ఆయన హిందుత్వ వీడియోలు ఒకటో రెండో బయటికి కల్పితాలుగా బయటకు వచ్చినాయో దెబ్బకి జనగణమన పాడేస్తారు. ఇది ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి తగునా అంటున్నా నేను. ఎస్, ఇది జడశ్రవణ్ మాట్లాడారు. అంటే ఇక్కడ వాడుకొని వదిలేశారు అని చెప్పేసి ఏదైతే ప్రచారం జరుగుతుందో దానికి నా చెప్పినటువంటి పరిస్థితి. సో మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి సపోర్ట్ చేయాలి అని ఒక కోణంలో చెబుతున్నాడు, ఎందుకంటే పాపం అక్కడ దెబ్బ తగలకుండా. సో దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది ఆయన మాటల ద్వారా కూడా వ్యక్తమవుతుంది. సో ఈరోజు ఆయన జనగణమన పాడేశారని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే అసలు ప్రశ్నారావణ మీద ఊపా చట్టం అనేది పక్కన పెట్టేస్తే అసలు ఆయన చేసినటువంటి అకృత్యాలు ఏంటి అనేది ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు ఏం చేశారు అంటే అందరూ ఆయన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి వీడియోలు మాత్రమే చూశారు. అప్లోడ్ చేయనటువంటి వీడియోలు ఆయన మొబైల్లో చాలా ఉన్నాయట. సో అప్లోడ్ చేయనటువంటి వీడియోలు అప్లోడ్ చేస్తే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో వాడి జోలికి వెళ్ళట్లేదు. పోలీసులు మాత్రం వాటిని సేకరించారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకి ఎవరు సపోర్ట్ చేశారు, ఆయనకి ఫండ్స్ ఎవరు ఇచ్చారు, తర్వాత ఎవరెవరు లింకులు ఉన్నాయి, ఎవరెవరితో ఎప్పుడెప్పుడు ఆయన టచ్లో ఉన్నాడు, ఎవరితోటి మాట్లాడుతున్నారు, ఇది ఒక వ్యవస్థీకృతమైనటువంటి కుట్ర అనేటువంటి విషయాన్ని మాత్రం పోలీసులు అయితే తేల్చారట. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తే బ్యాంకులో పడినటువంటి అమౌంట్స్ ఏంటి అనేటువంటి వివరాలు కూడా సేకరించారు. కొంతమంది ఫండింగ్ చేశారు భారీ ఎత్తున. ఆయనకు అవసరమైనటువంటి స్టూడియో సెటప్ కోసం కావచ్చు, అంతేకాకుండా కొన్ని పరికరాలు కొనుగోలు చేసేందుకు ఒక పార్టీకి సంబంధించి ఫండింగ్ చేశారనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో సాక్ష్యాలు అయితే దేనికి లేవు, కానీ పోలీసులు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ కూడా బయటపెట్టేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రావణ్ కోసం ఎవరైతే సపోర్ట్ చేస్తూ వచ్చారో ఒక్కొక్కరుగా తప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుకునింది. అంతకుముందు సపోర్ట్ చేసిన వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ప్రకాష్ రాజ్ కూడా ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం సైలెంట్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ కూడా చుట్టుకుంటుంది. ఎందుకంటే ప్రకాష్ రాజు ప్రశ్నరావణ్ వెనకున్నాడని చెప్పి తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే మొత్తం కూడా అంటే ఏమేం చేశాడు ఏంటి, ఆయన దేవుడిని ఎందుకు దూషించాడు, తర్వాత వచ్చేసి రాముడి సీత గురించి ఏమని మాట్లాడాడు, తర్వాత భారతదేశం గురించి ఏం మాట్లాడారు, తర్వాత వచ్చేసి ఉగ్రవాదుల గురించి ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే ముఖ్యంగా ఆయన తన వ్యక్తిగతమైనటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయంట. ఫండింగ్ వస్తుంది, లింకులు వస్తున్నాయి, అలాగే ఆయన కొంతమంది మహిళలతో ఉన్నటువంటి వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. వాళ్ళతో మాట్లాడినటువంటి సంభాషణలు, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి కొంత అమౌంట్స్, ఈ వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నట్ట. మరి అవన్నీ కూడా తొందరలోనే బయటపెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకటి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవరో మనకు ఫండింగ్ చేస్తున్నారనో లేకపోతే ఎవరో ఏదో సపోర్ట్ చేస్తున్నారనో మనం మన విలువల్ని వదిలేస్తే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి జాగ్రత్తగా మనకు కొన్ని విలువలు ఉంటాయి, ఒక గీత ఉంటుంది. ఆ గీతను దాటకుండా ఆ గీత లోపలే మాట్లాడితే బాగుంటుంది. ప్రశ్న అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నప్పుడు ప్రశ్నించాలి, అంతేగాని ఒక వ్యవస్థీకృతమైనటువంటి కుట్రలో భాగమైతే ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు రావణ్ ఎపిసోడ్ అందరికి కూడా కనువిప్పు. సో ఇది వాళ్ళ ఇన్సైడ్ మనసులు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.